మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. భారత్ చైనాను నరకకూపాలు అంటూ ఓ అమెరికన్ పాడ్కాస్టర్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్ట్ చేయడం తీవ్ర దుమారు రేపుతోంది. ఆసక్తికరంగా ఈ వివాదంలోకి ఇరాన్ ప్రవేశించింది. ఒకసారి ఇండియా వచ్చి చూడు, అప్పుడు మాట్లాడు అంటూ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ట్రంప్ పై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేసింది. అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇచ్చే చట్టాన్ని విమర్శిస్తూ అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత మైకేల్ సావేజ్ తన పాడ్కాస్ట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనాలను నరకకూపాలుగా అభివర్ణించిన ఆయన అక్కడి వలసదారులు 9వ నెలలో అమెరికాకు వచ్చి పిల్లల్ని కంటున్నారని, తద్వారా పౌరసత్వం పొందుతున్నారని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. భారతీయ చైనా వలసదారులను ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లని అభివర్ణించారు. సావేజ్ పోస్ట్ను ట్రంప్ తన సోషల్ మీడియాలో రీపోస్ట్ చేయడంతో ఆయన ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించింది. మహారాష్ట్ర భౌగోళిక సాంస్కృతిక వారసత్వాన్ని చూపే ఓ వీడియోను షేర్ చేస్తూ ట్రంప్కు కల్చరల్ డిటాక్స్ అవసరమని చురకలంటించింది. ఒకసారి ఇండియా వచ్చి చూడు, అప్పుడు మాట్లాడు అంటూ సెటైర్లు వేసింది. ఇలాంటి పర్యటనల వల్ల ఆయన అనవసర బక్వాసు తగ్గుతుందని ఎద్దేవా చేసింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. అవి అవగాహనలేమితో చేసిన అత్యంత అనుచితమైన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించింది. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా కొనసాగుతున్న ఇండో యుఎస్ సంబంధాల వాస్తవికతను ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ప్రతిబింబించడం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే భారత్ తన అసంతృప్తిని గట్టిగా తెలియజేసింది. భారత్ ఘాటుగా స్పందించడంతో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ట్రంప్ దృష్టిలో భారత్ ఒక గొప్ప దేశమని, దానిని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడు అని ట్రంప్ భావిస్తారని ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీతో ట్రంప్కు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. వలసదారుల విషయంలో ట్రంప్ వైఖరి పదే పదే వివాదాస్పదమవుతున్న వేళ భారత్పై ఆయన పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలు దౌత్యపరమైన అలజడి సృష్టించాయి. అయితే అమెరికాకు శత్రువైన ఇరాన్ అనూహ్యంగా భారత్కు మద్దతుగా నిలుస్తూ ట్రంప్ను ట్రోల్ చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.